అత్తమ్మ అమ్మా జాబ్ చేయాలనుకుంటున్నాను అత్తమ్మ. ఏమమ్మా అంత కష్టం? బాగా ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు కదా, ఇంట్లో అప్పులు ఎక్కువ అయిపోయినాయి. సో నేను వెళ్తే అట్లీస్ట్ ఇంటికైనా యూజ్ అవుతుంది కదా. పాపం నైట్లో నిద్ర కూడా ఉండడం లేదు కరెక్ట్గా. ఏమంటారు అత్తమ్మ? అవును, నేను వచ్చిన కాంటి చూస్తాను. టెన్షన్ అయిపోతున్నాడు. ఏట్రా అంటే ఏటి చెప్పడు. అది నువ్వేనా కొంచెం హెల్ప్ లాగా ఉంటే మంచిదే. నేను ఇంటికాడ అన్ని చూసుకుంటున్నాను. పెద్దలు అన్నారులే, భార్య అంత జోపి చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందని. బహుశా నీళ్ళంటి దాన్ని వాళ్ళు చూడకపోయి ఉంటారు. అందుకే ఈ మాట అన్నారు పెద్దలు. బాబు కడిగిసి డ్యూటీకి వెళ్ళు. అత్తమ్మ అమ్మా వచ్చేవా? డ్రెస్ అప్ అవ్వు, నేను వస్తానా? అత్తమ్మ ఏమ్మా? నా మొదటి జీతం వచ్చింది అత్తమ్మ. మంచిదమ్మా. తీసుకోండి అత్తమ్మ. లేదమ్మా, దేవుడి దగ్గర పెట్టు, బాబుకి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇదేనే తీసుకోండి అత్తమ్మ. నాకెందుకమ్మా ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులేదు. నా సంతోషం కోసం తీసుకోండి అత్తమ్మ. సరేనమ్మా. దేవుడా, డబ్బు దానం ఇవ్వకపోయినా మనసులుగా అర్థం చేసుకున్న మనుషులు తండ్రి. ఏవండి ఏంటి? నా 5 రోజుల జీతం, నీ నెల కష్టం. నీకు బజార్లో తిరగడం సరదా. దానికి నువ్వు సాయం, సంపద అని కొత్త పేర్లు పెట్టుకో. కుంపదీసి చూసిందా? ఏం చిన్న మగోడు అహంకారమా? ఆడదయ్యని చిన్న సూప. మీ అమ్మ పని చేస్తే నీకు పోషించితే గర్వం, గొప్పతనం. మీ ఆవిడ పని చేస్తే నీకు చిన్నతనమా? నీ కష్టం తెలుసుకొని అది కష్టపడినందుకు వెళ్ళింది. దాని కష్టానికి విలువ ఇవ్వలేదు. నేను పెంచే పెంపకంలో తప్పు ఉందా, నీ పరిస్థితిలో తప్పు ఉందా? ఇంత ముందుకు అలా లేవు. ఇప్పుడేమైంది నీకు? ఈసారి తప్పించుకుంది. నెక్స్ట్ టైం దొరికినప్పుడు దాని పని చెప్తా.